మీరెప్పుడైనా బర్మ్యూడా ట్రయాంగిల్ గురించి విన్నారా? ఇదొక సాధారణ సముద్ర ప్రాంతం కాదు, ఇది ఒక మిస్టరీ జోన్. అట్లాంటిక్ సముద్రంలో బర్మ్యూడా, ఫ్లోరిడా, ప్యూర్టోరికో మధ్య ఉన్న ఈ ప్రాంతాన్ని డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎన్నో నౌకలు, విమానాలు ఎలాంటి హెచ్చరిక లేకుండా కనిపించకుండా పోయాయి. ఈ వీడియోలో మనం కథలు కాదు, నిజంగా జరిగిన సంఘటనలు, ఇంకా సైన్స్ కూడా పూర్తిగా వివరించలేని రహస్యాల గురించి తెలుసుకుందాం. 1945లో జరిగిన ఒక షాకింగ్ సంఘటనతో మొదలు పెడదాం. ఫ్లైట్ 19 అనే 5 అమెరికా నేవీ విమానాలు ట్రైనింగ్ మిషన్ కోసం బయలుదేరాయి. ఆ రోజు వాతావరణం చాలా క్లియర్గా ఉంది, పైలట్లు కూడా అనుభవజ్ఞులే. కానీ కొన్ని గంటల తర్వాత వారి కంపాస్ పనిచేయడం ఆగిపోయింది. పైలట్ పంపిన చివరి మెసేజ్ ఇలా ఉంది: మాకు దిశలు అర్థం కావడం లేదు, సముద్రం కూడా వింతగా కనిపిస్తోంది. ఆ తర్వాత పూర్తిగా నిశ్శబ్దం. ఆ 5 విమానాలు ఎప్పటికీ కనిపించలేదు. వాటిని వెతకడానికి వెళ్లిన రెస్క్యూ విమానం కూడా అదృశ్యమైంది. ఇది ఒక్క సంఘటన కాదు, ఇలాంటి వందల కేసులున్నాయి. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ రోజుల్లో టెక్నాలజీతో ఒక విమానం ఎక్కడుందో సులభంగా ట్రాక్ చేయవచ్చు. కానీ అప్పట్లో అవి ఎలా పూర్తిగా మాయమయ్యాయి? కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నదేమిటంటే, ఈ ప్రాంతంలో మ్యాగ్నెటిక్ అనామలీస్ ఉంటాయని, అంటే కంపాస్ పనిచేయకపోవచ్చు. కానీ ప్రశ్న ఏమిటంటే, కంపాస్ ఫెయిల్ అయితే కూడా విమానాలు పూర్తిగా కనిపించకుండా పోవడం ఎలా? మరొక థియరీ ప్రకారం సముద్రం అడుగున మీథేన్ గ్యాస్ ఉద్గారాలు జరుగుతాయనంటారు. ఈ గ్యాస్ నీటి సాంద్రతను ఒక్కసారిగా మార్చేస్తుంది. దాంతో పెద్ద నౌకలు కూడా ఒక్కసారిగా మునిగిపోవచ్చు. కానీ విమానాల విషయంలో ఇది ఎలా వర్తిస్తుంది అన్నది ఇంకా సందేహంగానే ఉంది. కొంతమంది పైలట్ల రిపోర్ట్స్ ప్రకారం అక్కడ టైం డిస్టార్షన్ కూడా జరుగుతుందని చెబుతున్నారు. కొన్ని విమానాలు తెల్లని మబ్బులాంటి పొగలోకి వెళ్లి కొన్ని నిమిషాల తర్వాత బయటకొచ్చేసరికి ఫ్యూయల్ అనూహ్యంగా తగ్గిపోయిందని తెలిపారు. ఇది టైం స్లో అయిందా, ఫాస్ట్ అయిందా, లేక పూర్తిగా మారిపోయిందా? ఇంకా లోతుగా వెళ్తే కొంతమంది ఇది ఏలియన్ యాక్టివిటీ అని కూడా అంటున్నారు. బర్మ్యూడా ట్రయాంగిల్ ప్రాంతంలో యూఎఫ్ఓ సైటింగ్స్ కూడా రికార్డయ్యాయి. కొన్ని నౌకల సిబ్బంది చివరిగా చెప్పిన మాటలు: ఆకాశంలో వింత లైట్లు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత వారి సిగ్నల్ పూర్తిగా కట్ అయిపోయింది. మరొక ఆసక్తికరమైన థియరీ అట్లాంటిస్ నగరంతో సంబంధం కలిగి ఉంది. సముద్రంలో మునిగిపోయిన అట్లాంటిస్ నగర టెక్నాలజీ ఇప్పటికీ అక్కడ పనిచేస్తోందని కొందరు నమ్ముతున్నారు. ఆ టెక్నాలజీ శక్తివంతమైన ఎనర్జీ ఫీల్డ్స్ను సృష్టించి నావిగేషన్ సిస్టమ్స్ను డిస్టర్బ్ చేస్తోందని చెబుతున్నారు. దీనికి స్పష్టమైన ఆధారాలు లేకపోయినా పూర్తిగా ఖండించలేని విషయం. 1963లో యుఎస్ఎస్ సైక్లాప్స్ అనే భారీ కార్గో నౌక 300 మందితో కలిసి కనిపించకుండా పోయింది. ఎలాంటి డిస్ట్రెస్ సిగ్నల్ లేదు, ఎలాంటి అవశేషాలు కూడా లభించలేదు. అంత పెద్ద నౌక పూర్తిగా మాయం కావడమంటే ఎంత ఆశ్చర్యకరమో మీరు ఊహించవచ్చు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే, ఇవన్నీ ఆదృశ్యక సంఘటనలా, లేక ఈ ప్రాంతంలో ఏదైనా తెలియని శక్తి ఉందా? ఆధునిక టెక్నాలజీ వచ్చాక ఇలాంటి సంఘటనలు కొంచెం తగ్గాయని అంటున్నారు. జీపీఎస్ వంటి సిస్టమ్స్ వల్ల ట్రాకింగ్ మెరుగైంది. కానీ ఈ మిస్టరీ మాత్రం ఇప్పటికీ పూర్తిగా పరిష్కారం కాలేదు. కొంతమంది నిపుణులు చెబుతున్నదేమిటంటే, మీడియా ఈ విషయాన్ని ఎక్కువగా ప్రచారం చేయడం వల్లే ఇది పెద్ద మిస్టరీగా మారిందని. కానీ రికార్డ్స్ చూస్తే అర్థంకాని అదృశ్యాలు నిజంగానే జరిగాయి. మీరొక్కసారి ఆలోచించండి, ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో రహస్యాలున్నాయి. బర్మ్యూడా ట్రయాంగిల్ వాటిలో ఒకటి మాత్రమే. మనం ఎంత అభివృద్ధి చెందినా ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఈ కథలో అతిపెద్ద మిస్టరీ ఏమిటంటే, కనిపించకుండా పోయిన వారికి ఏమైంది? వారు సముద్రంలో మునిగిపోయారా, టైంలో చిక్కుకుపోయారా, లేక మరొక ప్రపంచానికి వెళ్ళిపోయారా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికినా లేకపోయినా బర్మ్యూడా ట్రయాంగిల్ మనకు ఒక విషయం గుర్తుచేస్తుంది: ఈ ప్రపంచంలో ఇంకా ఎన్నో అర్థంకాని రహస్యాలున్నాయని. మీ అభిప్రాయమేమిటి? బర్మ్యూడా ట్రయాంగిల్ ఒక సహజ సంఘటన, లేక తెలియని శక్తి పనిచేస్తోందా? కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి. ఇంకా ఇలాంటి మిస్టరీ వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.